E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో 6,000 దాటిన కోవిడ్ కేసులు. కాళేశ్వరం విచారణ దైవసాక్షిగా ప్రమాణం చేసిన హరీష్. రెండు నెలల్లో సేవలన్నీ వాట్సాప్లో చంద్రబాబు. చేయని వ్యాఖ్యలకు కొమ్మినేని క్షమాపణలు చెప్పారు విడుదల రజని. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా యాక్టివ్ కోవిడ్ల సంఖ్య 6,000 మార్కులు దాటి 6,133కు చేరుకుంది. గత 48 గంటల్లోనే ఏకంగా 769 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే గత 24 గంటల్లో 6 మరణాలు సంభవించాయి. దీంతో ఏడాది జనవరి నుంచి మరణాల సంఖ్య 65కు చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా చూస్తే కేరళలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సంసిద్ధతను పరిశీలించడానికి గాను మాక్ డ్రిల్ నిర్వహిస్తుంది. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు విచారణ జరిగింది. వాస్తవాలు చెప్తానని దైవసాక్షిగా మాజీ మంత్రి ప్రమాణం చేశారు. హరీష్ రావును ఓపెన్ కోర్టులో పీసీ ఘోష్ కమిషనర్ విచారించింది. ప్రాజెక్టు రీవిజిడెంట్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ అంతరులపై అనుమతులపై హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది. వాటర్ కమిషన్ సూచనల మేరకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టు ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. 7 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఒప్పించలేకపోయారు. అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా ఉంది. చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా తమ్మిడిహెట్టి దగ్గర ఉంది. వైల్డ్ లైఫ్ ప్రాజెక్టుకి అనుమతి రావాలంటే 10 ఏళ్లు అవుతుంది. మరి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల స్వర్ణాంధ్ర కార్యాలయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సోమవారం వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం ఇండియా అన్నారు. బ్రాండింగ్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యమని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛాంధ్రను అమలు చేస్తామని తెలిపారు. డీప్ టెక్ తో టెక్నాలజీ బాగా పెరిగిందన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ తో ఆన్లైన్ సేవలు అందుతున్నాయని తెలిపారు. మానవ వనరుల అభివృద్ధి, 4వది నీటి భద్రత, తాగడానికి కానీ వ్యవసాయానికి, ఇండస్ట్రీకి వాటర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో రైతుకు గిట్టుబాటు ధర రావాలి, ఆదాయం పెరగాలి. అందుకే ఈరోజు మనం అగ్రిటెక్ని ఫోకస్ చేస్తున్నాం. వాల్యూ అడిషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం. అదే మరి అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్. యాజ్ ఆన్ టుడే మనం చూస్తే మన దేశంలో 14% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంది. ఇంటర్నేషనల్గా చూస్తే 8% ఉంది. ఈ 6% మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా తగ్గించగలుగుతాం, ఏ విధంగా మనం ముందు తీసుకుపోతానో ఆలోచించడం కోసం అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన ఇంధన వనరుల సమర్థ వినియోగం. మనం ఎప్పుడు మాట్లాడినా ఓన్లీ పవర్ గురించి, ఎనర్జీ గురించి మాట్లాడతాం. ఎనర్జీనే కాకుండా ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్, ఈవెన్ ట్రాన్స్పోర్ట్, డీజిల్, పెట్రోల్ ఏదైనా సరే ఇది ఎనర్జీ కింద పనిచేస్తుంది. కాబట్టి మొత్తం మనం సమర్థవంతంగా ఏ విధంగా మనం అమలు చేయగలుగుతాం, గ్రీన్ ఎనర్జీకి ఎట్లా పోతాం, కాస్ట్ ఎట్లా తగ్గిస్తాం, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఈజ్ ఎ రియాలిటీ. మన ఆఫీసుల ముందర, మన ఇంటి దగ్గర, మన పొలం దగ్గర, లేకుంటే మన బస్ స్టాండ్లోని ఎక్కడికక్కడ ఈ యొక్క ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ తయారు చేసుకొని మనం వాడుకుని. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని, కూటమి ప్రభుత్వం దాన్ని అసలు పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. అది పక్కన పెట్టి ఈ అరెస్ట్ పట్ల మాట్లాడవలసిన అనివార్యమైన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ డైవర్షన్ పాలిటిక్స్. ఉన్నటువంటి లైవ్లో ఉన్నటువంటి అంశాలను పక్కకు పెట్టి మొత్తం డైవర్ట్ చేసి దృష్టిని మరల్చేటటువంటి కార్యక్రమంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. టోటల్గా రాష్ట్రంలో సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది.
ఆ రంగాల గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో లేని విషయాన్ని ఉన్నట్టుగా చేసి ఆ విషయాన్ని పెద్దదిగా చేసి అది ఒక ప్రజా ఉద్యమంలాగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారి పార్టీ, వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ గారిని, ఒక సీనియర్ జర్నలిస్టుని, సాక్షిలో లైవ్ షో కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇది ఒక అక్రమమైనటువంటి అరెస్టు అనేది మేము చెప్పాం. నిశితంగా పరిశీలిస్తే అది అక్రమమైనటువంటి అరెస్టే అవుతుంది. అమరావతి సజ్జల వ్యాఖ్యలను ఖండించిన మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతల భాష ఏంటి, వారి ప్రవర్తన ఏంటి? మంత్రి నారా లోకేష్ మహిళలకు నిరసన తెలిపితే వైసీపీ నేతలు సంకరజాతిగా అనిపిస్తున్నారా? మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే అవమానిస్తారా? లోకేష్ మహిళలను కించపరిచేలా సజ్జల వ్యాఖ్యలున్నాయి. మంత్రి లోకేష్ సీనియర్ జర్నలిస్టుల మహిళలను అవమానించారంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. అవార్డు పొంది ఐఏఎస్ అధికారి అయ్యి ఈరోజు ఏకంగా కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్గా పోస్టింగ్ అయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరిలో శక్తి ఉంది. ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో అది సాధించే బాధ్యత కూడా మీ పైన ఉంది. మీరు మీ జీవిత ప్రయాణంలో మీకు మీ సక్సెస్కి కష్టపడిన వాళ్ళు మర్చిపోద్దండి. నాకు ఈ రోజు కూడా గుర్తుంటుంది మా టీచర్ల పేరు. నేను కార్నింగ్ మెల్లన్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు నా మెంటర్ రాజిరెడ్డి గారు. సో గురుగారు ఎప్పుడు తిరిగి వచ్చిన భారతదేశానికి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్ళి కలుస్తా, గురుగారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటా, అంతే, వేరే ఎజెండా ఏముండదు. ఇది చాలా చాలా అవసరం. మనం ఈ స్థాయికి వచ్చాయంటే ఉపాధ్యాయులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరి ఆశీస్సులు, వాళ్ళందరి త్యాగంతో మనం ఈ స్థాయికి వచ్చాం. దయచేసి అది మర్చిపోకూడదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రత్యేకంగా ఉపాధ్యాయుల్ని మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, గౌరవించాలి. తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విమానాశ్రయం వద్ద పీసీసీ చీఫ్ ఘనస్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు. మరి కాసేపట్లో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనున్న షర్మిలారెడ్డి ఫోటోలు బట్టలు పక్కన వచ్చాను. మా కొంచెం మా ఫోటోలు బట్టలు పక్కన వచ్చేసి మా నమస్తే అమ్మా. తిరుమలమ్మ నాయకత్వం, తిరుమలమ్మ నాయకత్వం, తిరుమలమ్మ నాయకత్వం, తిరుమలమ్మ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజధాని అమరావతి మహిళలపై వైసీపీకి చెందిన సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసింది. అలాంటి వేళ వైసీపీ నేతల తీరు మార్చుకోలేదు. సాక్షిలో చేసిన ఆ వ్యాఖ్యలను పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించారు. అలాగే రాజధాని మహిళలపై అక్కసు వెలగక్కుతూ తీవ్ర పదజాలను దూషించారు. సోమవారం ఆయన అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నిరసనలు చేస్తున్న మహిళలకు పిశాచాలు, రాక్షసులు అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. ఆవేదనతో నిరసన చేస్తున్న రాజధాని మహిళలను సంక్రతిగా అంటూ తీవ్ర పదాలతో దూషించారు. నిరసన చేసిన తెగ ఆర్గనైజర్డ్ గా ఉన్న సంక్రతిగా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అనడం సంచలనంగా మారింది. సాక్షి పత్రికలో దాని గురించి వేయడం కానీ, లేదా దాన్ని ఉటంకిస్తూ ఏదో కృష్ణరాజు కానీ, లేకపోతే కొమ్మినేని కానీ, లేదా మరో నాయకుడు కానీ, ఇంకో సంస్థ కానీ ఎవరు ఎక్కడా మాట్లాడాల. ఎందుకంటే డిబేట్ అనేది నలుగురిని ఓ దగ్గర కూర్చోబెట్టి చర్చా వేదికలో మోడరేటర్గా ఛానల్ నుంచి ఓ జర్నలిస్టో ఒక యాంకరు ఎవరో కూర్చొని నడుపుతారు. ప్రెజెంటర్ ఉంటాడు, అందరికీ తెలిసిందే, రోజు చూస్తున్నది. ఇందులో ఏ అభిప్రాయాలు వ్యక్తమైనా అవి వ్యక్తిగతమైనవి. అయితే ఆ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొంచెం హద్దులు మీరినప్పుడు అవతల ఇంకెవరైనా వ్యక్తిత్వ హననానికో ఒక సెక్షన్ను బాధ పెడతాది అనుకున్నప్పుడు ఆ ప్రెజెంటర్ ఆపే ప్రయత్నం చేయాలి, చేస్తారు.
ఆ పని కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రయత్నం చేశారు. ఆ పాసింగ్ ఆ తర్వాత అతను వేరే సబ్జెక్టులు అయిపోయినట్టున్నాడు, అది రాలే. అతను ఏమైనా స్ట్రెస్ పెట్టి లేదు ఇట్లే అంటానని అతను అన్నట్లేదు, అది పాసింగ్ దీనిలాగా వెళ్ళిపోయినట్టుంది. తరువాత ఎప్పుడైతే 7వ తేదీ ఉదయం నుంచి ఓహో దీన్ని తీసుకొని మనం ఏదో చేయొచ్చని వాళ్ళు మొదలుపెట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు, ఆ మీడియా సాక్షి తాను చేయని వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు క్షమాపణలు చెప్పారని, ఆయన కూడా అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అరాచకాలు, విధ్వంసాలు చోటు చేసుకుంటున్నాయని, ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత లేదు, ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ వ్యాఖ్యానించారు. గాయాలతో తను చనిపోయింది అని చెప్పి ప్రిలిమినరీగా తెలుస్తుందని చెప్పి ఈ రోజున తను చనిపోయింది అని చెప్పి ఈరోజు ప్రకటించినటువంటి విషయం ఈరోజు రాష్ట్రంలో మనం అందరం చూస్తున్నాం. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, 6 రోజుల కింద ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆ టైంలో మిస్సింగ్ అని ఒక ఎస్టీ బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది, తను మిస్ అయింది అని చెప్పి బాధతో పోలీస్ స్టేషన్ని అప్రోచ్ చేస్తే పోలీసులు వాళ్ళ యొక్క ఇర్రెస్పాన్సిబుల్ వల్ల, వాళ్ళ యొక్క కేర్లెస్నెస్ వల్ల ఈ రోజున 6 రోజుల తర్వాత తిరిగి చూస్తే తను షీఈ్ నో మోర్, తను చనిపోయింది. పోలీసులు కనుక ఇంత శ్రద్ధ పెట్టున్నా, ఒక స్పెషల్ టీమ్స్ని దింపి ఆ మిస్సింగ్ అమ్మాయి కోసం ట్రేస్ చేసున్నా ఈ దారుణం జరిగేది కాదేమో. ఈరోజు ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే ఆ అమ్మాయి ప్రాణాలతో లేదు, ఆ ఫ్యామిలీ అమ్మాయిని కోల్పోయింది. I convey my deep condolences to her family members. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, స్పష్టంగా లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్, ఇది పోలీసుల ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఏమన్నా అడిగితే 100 కారణాలు చెప్తారు, 100 కారణాలు స్టార్ట్ చేస్తారు. ఎందుకు స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి. ఈ పోలీస్ యొక్క ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకునేందుకు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక సాకులతో, కారణాలతో వాళ్ళు ఇక మొదలు పెడతారు. మంత్రి పదవి ఇవ్వకపోతే ఏ మొహం పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగాలి? కొత్తగా వచ్చి కుప్పిగంతులు వేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదు. వ్యక్తులు కాదు, వాళ్ళ వ్యక్తిత్వం, విధేయత ముఖ్యమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యానించారు. చేస్తుంటే 10 సంవత్సరాలు అక్కడ వేరే పార్టీ అధికారంలో ఉంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ను మళ్ళా రేపు కార్యకర్తలు ఏమి ఉద్దేశంతో రేపు లోకల్ బాడీలు అడగాలని ఉట్టి వాళ్ళ ఆవేదన చెప్తుంటే మేము వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలనేటువంటి బాధ తప్ప మాకే పదవులు కావాలని ఎప్పుడు అడగడం లేదు. రేపు వాళ్ళందరూ గెలవాలంటే మేమందరం ముందుండి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్ విద్యార్థి తన్మయి హత్యపై గిరిజన సంఘాల ఆగ్రహం. ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలిపిన గిరిజన మహిళా సంఘాల నేతలు, సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్సీపీ నేతలు. గిరిజన బాలిక తన్మయి తల్లిదండ్రులతో కలిసి నిరసన, పోలీసులతో వాగ్వాదం. ఏపీలో శాంతి భద్రతలు లేవంటూ ఆగ్రహం, పోలీసులు పనిచేయడం లేదంటూ నినాదాలు. ఎందుకంటే ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో రామగిరి మండలంలో కూడా ఒక బాలికను దాదాపు కొన్ని నెలల పాటు కూడా అత్యాచారం చేసి ఆ అమ్మాయికి ఏ విధమైనటువంటి దారుణానికి ఒడిగట్టారో, అలాగే ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిలమత్తూరు మండలంలో కూడా అత్తాకోడల్ని సామూహికంగా కూడా అత్యాచారం చేశారు. మొన్నటి రోజున కడప జిల్లాలో 3 సంవత్సరాల పసికందును కూడా వదలకుండా అత్యాచారం చేసి చంపుతా ఉన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ సమాజం ఏమైపోతుందని ఈ రోజు ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా కూడా అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు అమ్మాయిలను బయటకు పంపించాలి అంటేనే వాళ్ళ గుండెలు దడదడ కొట్టుకునేలాగా ఈ రోజు కూటమి ప్రభుత్వం పాలన చేస్తా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు చెప్పారు, మహిళలకు పెద్దపీట వేస్తాము, మహిళలకు సమాన. దేశంలో 6,000 దాటిన కోవిడ్ కేసులు. కాళేశ్వరం విచారణ, దైవ సాక్షిగా ప్రమాణం చేసిన హరీష్. రెండు నెలల్లో సేవలన్నీ వాట్సాప్లో చంద్రబాబు.
చేయని వ్యాఖ్యలకు కొమ్మినేని క్షమాపణలు చెప్పారు. విడుదల రజక్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.